రామారావు గారు నేను ఒకే సమయంలో వచ్చాం చిరంజీవి. ఆయన మంచి అందగాడు, ఆజానుబాహుడు, మంచి ముఖవర్చస్తున్నవాడు. అలాంటి స్ఫురద్రూపి ముందు నన్ను నేను చూసుకుంటే ఒకసారి నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేది. అది ఒకసారి ఆయనతో కలిసి మేము 14 సినిమాల దాకా చేసాం, చిన్న చిన్న బిట్లు. ఆ టైంలో నన్ను నేను నిలదొక్కుకోవడానికి, నన్ను నేను పెపప్ చేసుకోవడానికి, నన్ను సమాయత్తం చేసుకోవడానికి, నేను ఏం తక్కువ కాదు అని అనిపించుకోవడానికి అద్దం ముందు నిలబడి నేను అనుకునేవాడిని, ఆయన ఆజానుభావుడు, నేను ఇంతే, కానీ మానసికంగా నేను చాలా అని అలా అనేవాడిని. అది ఒక స్టైల్ అయిపోయింది, ఒక ఇదే. అలాగే నాకు ఈ కన్ను కొంచెం డ్రూప్ అవుతుండే, కొంచెం ఇలా దాన్ని కాదు అనిపించుకొని ఇలా పైకి లేపేవాడిని. అది నాగేశ్వరరావు స్టైల్ అయింది. అంటూ ఆయనలో ఉండే బలహీనతను గుర్తించి అవి తనకు అడ్వాంటేజ్గా మార్చుకుని, అది ఆ స్టైల్, ఆయన నాగేశ్వరరావు గారి స్టైల్ అంటూ ఆయన ఎగ్జిబిట్ చేశారంటే కనుక ప్రతి ఒక్కరికి వాళ్ళ బలాలు తెలియకపోవచ్చు, కానీ బలహీనతలు తెలిసి ఆ బలహీనతని బలాలుగా మార్చుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం. అది నాకు అక్కడే నాగేశ్వరరావు నేను తెలుసుకున్నాను. ఇట్లా ఎన్నో. ఆయన గంభీరమైన వాయిస్ ఉంటుంది, నాది కొంచెం పీలగా ఉంటుంది. దానికి తక్కువగా అంటానుకో ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని, జనాలకు బ్రహ్మాండంగా ఉండేది. అని అట్లాగా ఆయన నుంచి బలహీనతలు లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు. నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి, బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి, మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు. అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనతలు గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత, అది అత్యంత అవసరం. దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ. అలాగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్, శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవడం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం, ఆ అవకాశాన్ని యాలగడ్డ మన లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వటం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా. చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్, అది కూడా వరుసగా చెప్తాను.